హాయ్ వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడే నోటిఫికేషన్స్ మీకొస్తాయి. కాటమరాయుడు వేడుక అభిమానుల కేరింతల మధ్య జరుగుతుండగా ఇప్పుడు బండ్ల గణేష్ మాట్లాడతాడని యాంకర్ సుమగారు చెప్పగానే పవన్ కళ్యాణ్ ముఖంలో నవ్వు. గణేష్ మాట్లాడితే ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారికి ముందే తెలుసు కాబట్టి ముసిముసిగా నవ్వడం ఆపుకోలేకపోయాడు. వేడుక మొదలైన వెరీ బిగినింగ్ లో రవిప్రకాష్ గారు పవన్ కళ్యాణ్ గురించి అతని వ్యక్తిత్వం గురించి మాట్లాడాడు. ఆ తర్వాత ఓ గంట గడిచాక బండ్ల గణేష్ ఓ పాట లాంచ్ చేశాడు. లాంచ్ చేశాక మాట్లాడుతూ రవిప్రకాష్ ను ఉద్దేశించి, మీరంటే నాకు ఇష్టం లేదు, మీరెప్పుడూ నాకు నచ్చలేదు, సారీ, నన్ను క్షమించండి, ఎందుకంటే మిమ్మల్ని తప్పుగా భావించాను. ఈ రోజు నుండి జీవితాంతం మిమ్మల్ని ఇష్టపడుతూనే ఉంటాను, ఎందుకంటే మా దేవుడిలో ఉన్న క్వాలిటీస్ మీలో ఉన్నాయి అని మొదలెట్టి అభిమానులను ఉద్దేశించి, ఇక మన బాస్ గురించి నన్నేం చెప్పమంటారు అనగానే పవన్ కళ్యాణ్ నవ్వు ఆపుకోలేకపోతున్నాడు. అభిమానుల్లో కోలాహలం. అతని గురించి ఏం చెప్పమంటారు? కళ కోసం కాదు, ప్రజల కోసం అన్న బల్లారి రాఘవన్ చెప్పమంటారా? స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతాను అన్న బాలగంగాధర్ తిలకన్ చెప్పమంటారా? కులం పునాదులపై ఒక జాతిని నిర్మించలేరు అన్న భారతరత్న అంబేద్కర్ అని చెప్పమంటారా? అవసరమైతే చినిగిన చొక్కా తొడుక్కో, కానీ మంచి పుస్తకం కొనుక్కో అన్న కందుకూరి వీరేశలింగం లాంటి వాడని చెప్పమంటారా? ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి అన్న లాలా లజపత్ రాయ్ అని చెప్పమంటారా? ఇంకా ఎందరో ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి మాట్లాడుతూ టిప్పు సుల్తాన్, మహాత్మా గాంధీ, చంద్రబోస్, భగత్ సింగ్ మళ్ళీ పుట్టాడని చెప్పమంటారా? సార్, రవిప్రకాష్ మాట్లాడుతూ ఉంటే నా బ్లడ్ బాయిల్ అయిపోయింది అని బండ్ల గణేష్ చెప్తుంటే పవన్ కళ్యాణ్ పడి పడి నవ్వుతున్నాడు. ఐ లవ్ యూ రవిప్రకాష్ గారు, మీలాంటి నిజాయితీ పరులు మా బాస్ వెనుకుండాలి అన్నాడు. చివరగా, మై నేమ్ ఈజ్ బండ్ల గణేష్, మై గాడ్ ఈజ్ పవన్ కళ్యాణ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.